హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వనిత. ప్లీజ్ మీరందరూ ట్రీ మీడియాని ఫాలో అవ్వండి. కానీ బిహేవియర్ గానీ అన్నీ మారిపోతుంటాయి కదా. ఇంకొక పర్సన్‌తో రిలేషన్‌లో ఉన్నారంటే ఈజీగా కనిపెట్టేయొచ్చు. అదేమంత తెలియని విషయం కాదు. అది డైరెక్ట్ మీకే చెప్పారు అని చెప్పేసి అన్నారు. అది ఎలా హ్యాండిల్ చేశారు? తెలియలేదు అంటే కుప్పకూలిపోవడమే కదండి. ఇంకా ఇప్పుడు ఒక పాప ఉంది, ఒక ఫీడింగ్ బేబీ లోపల ఉంది, ఈ మాట వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంట్లో ఉండాలా, బయటికి వెళ్ళిపోవాలా, ఆ అమ్మాయిని కొట్టాలా, లేకపోతే తనని ఏమైనా అనాలా, ఏమీ అర్థం కాలేదు. అంటే ఇట్లా బ్లాంక్ అయిపోయాను అంతే. మొత్తం ఇంట్లో చెప్పలేరు, ఇంట్లో చెప్పలేను, మా అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పలేను. తర్వాత 1-2 సార్లు చెప్పాను, ఏమండి ఇట్లా జరుగుతుంది. మావయ్య గారు కొంచెం చాలా క్లోజ్గా ఉండేవారు అప్పుడు నాతో. ఓకే, అన్నీ షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడంటే మరి ఆయనకి ఓకే షేర్ చేసుకునేదాన్ని. ఆయన కూడా తిట్టారు, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు, విజయ్కి ఇలా చేయకని. సరే అన్నారు. తర్వాత వాళ్ళు ఈసీఎల్ చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఎంఏ వస్తూ ఉండేది. ఓకే, సో అది నచ్చలేదు నాకు. సరే ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోదాం, తనేమో మాట్లాడేమో అని చెప్పి చూస్తే ఇంట్లోంచి బయటకి ఫస్ట్ విజయ్ సైడ్ రియాక్షన్ ఏంటి? నేను ఇట్లా ఇది కంటిన్యూ చేస్తే నేను వెళ్ళిపోతాను, నాకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇంకా తను బయట పడిపోయాడు మొత్తం. అంటే నేను ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి నేను ఒకసారి ఫోన్ చేశానండి. ఎట్లా అంటే మా పని మనిషి ఉంటారు ఇంట్లో, లక్ష్మి అని. ఆవిడ ఫోన్లోంచి ఫోన్ చేసి చెప్పాను, ఏమండి మీ అమ్మాయి కొంచెం చదువుకోకుండా బయట తిరుగుతుంది, కొంచెం వార్నింగ్ ఇచ్చి కొంచెం చదువుకోమని చెప్పండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే, వాళ్ళ పేరెంట్స్ మహానుభావులు అనుకుంటాను. అరే నాకు ఇలా ఫోన్ ఇచ్చింది, నువ్వు ఇలా చేస్తున్నావంట అలా చేస్తున్నావంట అని చెప్పేసి చెప్పారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పాపకి. ఓకే, ఇప్పుడు అది ఏమైంది, ఆ వాళ్ళ పాప వచ్చి విజయ్తో చెప్పింది, నాకు ఎవరో ఫోన్ చేశారు చూడు, ఇట్లా మా పేరెంట్స్కి ఫోన్ చేసేసారు నా నెంబర్కి. ఆ నెంబర్ కూడా అమ్మాయి ఫోన్ నుంచే తీసుకున్నాను, నాకెలా తెలుస్తుంది లేకపోతే కదా. ఇంకా విజయ్ స్టార్ట్ అయింది, ఆ కోపం ఉంటుంది కదా. ఈ అమ్మాయి చెప్పుకునే పద్ధతిలో చెప్పేసుకుంది, తను వచ్చి నా ఫోన్ చెక్ చేయడము, నా ఫోన్లోంచి ఆ వచ్చిన నెంబర్ని చెక్ చేసుకోవడం, ఆ నెంబర్ చూస్తే మా ఇంటి పని మనిషి పేరు మీద దాంట్లో ఉంది, వెళ్ళింది. ఓకే, స్టార్ట్ పెద్దగా అయిపోయింది గొడవలు, చేయి చేసుకోవడాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి చేయి చేసుకోవడం అవన్నీ. ఫస్ట్ అయితే తను నన్ను కొట్టింది ఒక ఐఫోన్ విషయంలో. 13th డే, మ్యారేజ్ అయిన 13th డే రోజు నన్ను తను చేయి చేసుకున్నాడు. 13 daysకి 13th డే శ్రీశైలంలో ఉన్నాం అప్పుడు. ఆ నిమిషం ఏమనిపించిందంటే, నేను తన కోసమా ఇంత చేసింది, ఫ్యామిలీని అంతా వదిలేసుకుని ఇంతమందికి నేను లేదు నేను మార్చుకుంటాను అని చెప్పేసింది, నేను తిన కోసమా అని చెప్పేసి అదే నిమిషంలో అనిపించింది సూసైడ్ చేసేసుకోవాలి అని. అంటే ఆ వయసు అలాంటిది, బట్ చేసుకోలేదు. సరే మార్చుకుందాం, అప్పటికి కూడా నేను తనకి మార్చుకుందామని ట్రై చేశాను, బట్ అవ్వలేదు. తర్వాత గొడవలైని బయటకు వెళ్ళిపోయాను ఇంట్లోంచి, పాపను తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాను. విజయవాడ వెళ్ళిన తర్వాత తను 15 days తర్వాత ఒకసారి వచ్చారు విజయవాడకి. నా పేరెంట్స్ ఏమో వద్దు ఇంక వెళ్ళడానికి లేదు నువ్వు, అప్పుడు చెప్పుకున్నాను నేను, ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాను అంటే ఏం జరిగింది ఏంటి అనేది అడుగుతారు పేరెంట్స్. ఆఫ్టర్ 1.5 year 2 years తర్వాత వెళ్ళారండి. పాప పుట్టింది కదా 2008, 10, 11కి ఒకసారి వెళ్ళిపోయా. ఓకే, అదే 2 years తర్వాత వెళ్ళారు. 2 years తర్వాత పాప పుట్టిన 1.5 year తర్వాత అప్పుడు వెళ్ళిపోయాను. తర్వాత 15 daysకి ఇంటికి వస్తే మా పేరెంట్స్ వద్దు, ఎందుకు మళ్ళీ వెళ్ళడం, ఇంకా ఎందుకు అవన్నీ అని అంటే, లేదు నాకు కావాలి తను అని చెప్పేసి. తను ఏమన్నారు, లేదు నేను మారిపోయాను, సారీ, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయా వెనక్కి తనతో పాటే. ఓకే, 1 month బాగున్నాం, మళ్ళీ 1 month చాలా హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ, నమ్మేశాను మొత్తం మళ్ళీ. ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది సేమ్ రిలేషన్షిప్. ఓకే, ఇంటికి సడన్గా వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఫోన్ మాట్లాడుకోవడం అవన్నీ చూస్తుంటే నేను గట్టిగా అడిగేదాన్నేమో, సడన్గా వచ్చింది. వచ్చి చూసేసరికి ఇదేంటి అంటే, నన్ను లోపల తలుపేసి నీతో మాట్లాడతానాగు అని చెప్పేసి చెప్పారు. ఇంకా అప్పుడు లోపల తలుపేసేసరికి నాకు నా వల్ల కాలేదు, ఇంకా నమ్మడం లేదు అని చెప్పి అప్పుడే బట్టలు సర్దుకుని మెడలో ఉన్న తాలిబొట్టు కూడా అక్కడే పెట్టేసుకుని, అసలు ఎట్లా వెళ్ళానో నాకే తెలియదు. అక్కడ మా వాచ్మెన్ ఉంటారు, రవి, రమ, ప్రశాంత్, రమ్య, వీళ్ళు. ప్రశాంత్ అని ఆ అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు, అంటే అట్లా చెప్పొచ్చో లేదో, ఆటోకి డబ్బులు ఇచ్చాడు అబ్బాయి నాకు.
వెళ్ళిపోండి అమ్మా ఎందుకు అనేసి. కానీ నేను ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను 1 డే. అప్పుడు వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు మా ఇంటి దగ్గర నుంచి వేరే కొంచెం దూరంలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అంతే ఇంకా అలా వెళ్ళిపోయింది. నేను విడాకులు తీసుకోవాలని చెప్పేసి ఇంక డిసైడ్ అయిపోయాను, వెళ్ళిపోయాను. ఇంక దాని తర్వాత తనకి నాకు టచ్లో కానీ ఏం లేవు. యాక్చువల్లీ డివోర్స్ మీరు అప్లై చేశారు, ఎందుకని వెంటనే విజయ్ ఒప్పుకోపోవటానికి రాకపోవటానికి రీజన్స్ ఏంటి? ఎవరు రాకపోవడం అంటే డివోర్స్ రాకపోవడానికి విజయ్ సైడ్ నుంచి తీసుకోవాలనే ఆలోచన లేదు, కలవాలని అనుకుంటున్నాడు. దేనికోసం అంటే ఇక్కడ రిలేషన్ ఇప్పుడు వేరే రిలేషన్ ఉంది. ఇప్పుడు దానికి కూడా 2-3 కారణాలు ఉండొచ్చండి, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నేను డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయాను అనుకో, నాకు కావాల్సిన ఆస్తి నాకు ఉంటుందిగా, నేను తీసుకొచ్చిన ఆస్తి కానీ నాకు ఇవ్వాల్సింది ఉంటుందిగా, అండ్ నా కూతురు పేరు మీద కానీ ఎన్ని ఉంటాయి కదా. మేబీ దానివల్ల ఏమైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే తనకి నా మీద ప్రేమ ఉండొచ్చు, లేకపోతే తనకి నిజంగానే పాప అంటే అంత ఇష్టం ఉండి పాపను వదులుకోలేకపోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు అది ఉండదుగా. అది ఉండదు. మళ్ళీ అది మనం ఎలా చెప్తాను చెప్పండి, తనకి తెలియాలి. ఇప్పుడు మీ దగ్గర అసలు ఏముండేది తన డిస్కషన్? ఆ అమ్మాయి గురించా? ఆ అమ్మాయి గురించి కానివ్వండి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతారు కదా, ఇవన్నీ మాట్లాడుకొని పాప గురించి. ఎందుకంటే ఇప్పుడు పాప ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలన్న పాప ఉంది మధ్యలో. నా కూతురు నా కూతురు నా కూతురు, ఏం కూతురు? బాధ్యతలు తీసుకోలేనప్పుడు తండ్రి లెక్కే కాదు కదా. ఓకే, అట్లా అదే ఉండేది టాపిక్, ఇంకేం ఉండేది కాదు. అయినా మేము టచ్లో కూడా ఉండేవాళ్ళం కాలేదు. నేను ఇప్పుడు పాపను తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాను, మా పేరెంట్స్తోనే ఉన్నాను కొన్ని రోజులు. తను ఎప్పుడైనా షోస్ అవన్నీ అని చెప్పి విజయవాడ వచ్చినప్పుడు పాపను కలుస్తానంటే కూడా నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలే. అలా 2 years నడిచింది. 2 years కదా. 2 years తర్వాత సడన్గా సూసైడ్. అది నాకు అసలు నాకు సంబంధమే లేదు అసలు. ఎందుకంటే మేము కాల్స్ కానీ మాట్లాడుకోలేదు, తనతో ఏం డిస్కషన్ ఉండేది కాదు. కోర్టు ద్వారానే అన్ని. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఒక్కదాన్ని సింగిల్గా వచ్చానండి, పాపను అక్కడే చదివించుకుంటూ. ఎందుకంటే ఎవరైనా తోడు ఉండాలి కదా, ఆడపిల్ల అందులోకి. సో అక్కడే చదివించుకుంటూ నేను ఒక్కదాన్ని ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. వచ్చి నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నా. అప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ఒకప్పుడు అంటే అప్పుడు విజయవాడలో ఏం చేసేవారు? నేనా ఇంట్లో ఖాళీగానే ఉండేదాన్ని. ఓకే ఓకే. పాపను చూసుకోవడం అట్లా ఇంట్లోనే ఉండేదాన్ని. తర్వాత ఇలా ఉంటే కరెక్ట్ కాదు, నాకు నేను మారాలి, ఎందుకంటే రేపు పాప లైఫ్ ఏమవుతుంది అనేసి ఆలోచనతో ఇంకా సరే మళ్ళీ ఇండస్ట్రీ, ఎందుకంటే నాకు తెలిసింది ఇండస్ట్రీ ఒకటే, వేరే వర్క్ కూడా ఏం తెలియదు కాబట్టి సరే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చాను. అసలు మీ వరకు తను ఎందుకు చనిపోయాడు అసలు ఆ రీజన్స్ కానీ ఏం తెలియదు. అంటే నాకు బుర్రలో చాలా ఉన్నాయి, దీనివల్ల దానివల్ల క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది ఏంటి అనేది, బట్ నేను కూడా కుక్కల్లాగా పడిపోలేను కదా అలాగా. ఇప్పుడు నేను ఎవరి మీద వేయలేను. అలాగా మీరు బయటికి వెళ్ళిన వెంటనేనో ఇష్యూ అయిన వెంటనేనో తను సూసైడ్ చేసుకుంటే ఈజీగా మీ మీద వేసేయచ్చు. ఒక రీజన్ మీరు కూడా అనేది కంపల్సరీ అనొచ్చు. ఆల్రెడీ ఎవరితో చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి ఆ మాట. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకి చెప్పలేను. సపరేట్ అయిపోయి 2 years అవుతుంది. కాదండి 4 years అయింది. 4 years నుంచి నేను డైవర్స్ దానికి తిరుగుతూనే ఉన్నాను నేను, బట్ తను ఇవ్వనన్నారు. తర్వాత కోర్టు ద్వారా సండే పాపను కలుసుకోవడం అన్నారు. ఓకే, అది కలుసుకోవడం. పాపకి ఎంత నూరు పోసారంటే ఎలాంటి మాటలు పాప చెప్తుంది అడిగితే. అంటే మమ్మీ నిన్ను డాడీ ఇలా అన్నాడు మమ్మీ, అలా అన్నాడు మమ్మీ అంటే కోపంగా ఉన్నాడు కదా అంతేలే. మా పాప ఎప్పుడైనా మమ్మీ డాడీ పిచ్చోడు కదా అని అనేది అప్పట్లో కలిసినప్పుడు. అంటే నన్ను తిట్టేవాడు కదా బాగా, అందుకని నేను ఏ రోజు కూడా తప్పు అంటే విజయ్ని ఏ రోజు ఒక మాట అన్నిచ్చేదాన్ని కాదండి పాప ద్వారా. ఎందుకంటే ఫాదర్ ఎంతైనా తన కన్న ఫాదర్ కాబట్టి నేను ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు తన గురించి. బట్ చూసే వాళ్ళకి కానీ నేను మాట్లాడే ఇది కానీ కోర్టులో కేసు వేసాను. ఇప్పుడు తప్పు ఏమైపోయిందంటే మాకు ఆల్రెడీ జరుగుతుంది 4 years నుంచి డైవర్స్ కేసు నడుస్తుంది, కానీ చనిపోయాడు. ఇప్పుడు ఇంకా నాదొక్కటే ఉంటుందా? ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవా తనకి? ఫైనాన్షియల్గా ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా గొడవలు ఉండొచ్చు. ఇవన్నీ ఏమి తీయకుండా నాదే ఎందుకు పట్టుకున్నారు? ఆల్రెడీ తను పెట్టుకున్న రిలేషన్ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఏది అనేది క్లారిటీ లేదు.